హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మా అన్వి బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను నేను. ఇంకా మేము వచ్చేసి అన్వి మాకు అంటే మీషోలో దీంట్లోనో చూపించి నాకు ఈ ల్యాప్టాప్ కావాలి అని చెప్పింది. అందుకని చెప్పేసి తనకు తెలియకుండా కొనడానికైతే వచ్చాము. ఇంకా ట్రక్ లాగా ఉన్న ఆ బాక్స్ కూడా తీసుకున్నాము. అది వచ్చేసి మా సిస్టర్ తీసుకుంది. మేము వచ్చేసి ఆ ల్యాప్టాప్ తీసుకున్నాము. ఇంకా అదంతా తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయిపోయాము. మేము చిన్నగా నార్మల్గానే సెలబ్రేట్ చేస్తున్నాము బర్త్డే అయితే. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాడు అన్వి వాళ్ళ డాడీ. సో ఏది తీసుకొచ్చారు ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సో పెప్పా పిగ్స్ది తీసుకొచ్చాడు. ఆ కేక్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దానిపైన మనకు పెప్పా పిగ్స్ పెట్టి మనకైతే ఇచ్చారు. ఇంకా ఇది 7th బర్త్డే కాబట్టి ఇంకా 7 నెంబర్ కూడా తీసుకున్నాము. ఇలా డెకరేషన్ వచ్చేసి మేము ఇలా సింపుల్గానే చేసాము. మాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అది నేను 2 years బ్యాక్ ఏమో తీసుకున్నాను. సో అది హ్యాపీ బర్త్డే కూడా అప్పుడే తీసుకున్నాను. ఇవన్నీ మాకు ఇంట్లోనే ఉండే. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ క్యాండిల్స్ కూడా ఇంతకుముందు మా ఖుషి బర్త్డే అప్పుడు తీసుకున్నాము. సో ఇంకా అవే ఉన్నాయి. ఓన్లీ మేము కేక్ అలాగే బర్త్డే బెలూన్స్ అవే తీసుకున్నాము. మిగతాయన్నీ ఇంతకుముందు మేము తీసుకున్నవే ఉండే అన్నమాట. సో అవే యూజ్ చేసాము. ఇంక ఇలా కేక్ అలా పెట్టేసి చిన్నగా డెకరేషన్ లాగా దాని చుట్టూ ఈ క్యాండిల్స్ అయితే పెట్టాము. ఇంకా మా అన్ని వచ్చేసి ఆ క్యాండిల్స్ పెట్టద్దు అని చెప్పింది. అంటే ఇంతకుముందు నాకు ఒక ఇన్సిడెంట్ అయింది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అంటే ఆ క్యాండిల్స్ నా హెయిర్కి అంటుకున్నాయి. సో మనం బర్త్డేస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలా క్యాండిల్స్ అయితే పెట్టినప్పుడు ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చెప్పేసి మా అన్వి భయపడింది, వద్దని చెప్పింది. కానీ ఫొటోస్లో బాగా వస్తుందని చెప్పేసి ఇంకా మేము ఇంకా ఉంచేసాను నేను. ఇంక ఇది వచ్చేసి మా అన్వి కేక్ అంటే కట్ చేసే ముందు ఆల్రెడీ అంటే క్యాండిల్ అయితే ఊదేసింది. ఇంకా దాని తర్వాత మేము మళ్ళీ వీడియో కోసం మళ్ళీ ఊదామన్నమాట. అందుకని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టింది. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత ఇలా కేక్ కటింగ్ చేసిన తర్వాత మా బిల్డింగ్ అందరికైతే ఇచ్చేసాను కేకు. అలాగే ఇంకా ఇది కూడా పేల్చాడు. కాకపోతే అన్ని పైన పడలేదు, సైడ్కి పడుతుంది. ఇంక ఇలా పైన వేసి వీడియో అయితే తీసుకున్నాను నేను. ఇంక ఇలా తీసుకున్న తర్వాత కేక్ అందరికీ పంచేసి ఇంకా మేము కూడా తినేసి డిన్నర్కి అయితే బయటకు వెళ్ళాము. ఇంకా అక్కడ బిర్యానీ అలాగే ఇంకా బటర్ నాన్స్ అది చికెన్ కర్రీ ఏమో తీసుకున్నాము. ఇంకా అలా తినేసి ఇంటికైతే వచ్చేసాము మేము. ఇంక ఇది వచ్చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. ఇంకా గిఫ్ట్స్ చూసి అన్ని షాక్ అయిపోయింది అనమాట. ఇంకా మేము ఒక గిఫ్ట్, మా కోడలు వచ్చింది ఆమె ఒక గిఫ్ట్, మా సిస్టర్ ఒక గిఫ్ట్ అనమాట. ఇలా అందరం అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము. సో ఇలా బర్త్డే అయితే చాలా సింపుల్గా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఇది ఈరోజు వీడియో నన్ను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.